టీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీ కళ్ళ ముందనే ఉంది. ఇది ఎప్పుడో 100 ఏళ్ల కింద పుట్టిన పార్టీ కాదు, 24 ఏళ్ల కింద పుట్టిన పార్టీ. పుట్టిందే తెలంగాణ రాష్ట్రం సాధించడానికి, ఇంకా వేరే పని లేదు దీనికి. మళ్ళీ తర్వాత బాధ్యత ప్రజలిస్తే తెలంగాణను చక్కదిద్దడం, ఈ రెండే పనులు. బీఆర్ఎస్కు బాస్ అంటాడు, ఢిల్లీలో ఉండడు. బీఆర్ఎస్కు బాస్ మా తెలంగాణ ప్రజలే, మాకు వేరే బాసులు ఉండరు. ఢిల్లీ బాస్ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు చూస్తేనే మా కాంగ్రెస్ చిక్కట్ల పంచాయతీ. ఇక్కడ ఏముండదు, వీని చేతులు అంతా పట్టిదే, తోలు బొమ్మ లెక్క. ఢిల్లీలో కట్క ఎత్తేనే వీని బల్బు మెలుగుతుంది, ఇక్కడ లేకపోతే పట్టిదే. ఆ పద్ధతులలో ఉంటుంది. అదేవిధంగా తర్వాత ప్రజలు అధికారం ఇస్తే 10 ఏళ్ళుగా ఏం చేస్తూ ఉందో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. గత కాంగ్రెస్ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది, ఈ రెండు బేరీజ్ వేయాలి, జోకాలి. ఎవరి వజన్ ఎంత అని జోకాలి, ఎవరికి ప్రజల మీద కన్సర్న్ ఉన్నది జోకాలి. అసలు తెలంగాణ ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముంచింది ఏ పార్టీ? ఆనాడు తెలంగాణ ప్రజలు వద్దు అని మొత్తుకుంటా ఉంటే హైదరాబాదులో ఉన్న సిటీ కాలేజ్ దగ్గర ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఆ రోజే 7 విద్యార్థులను పట్టపగలు కాల్చి చంపారు. ఆ తదనంతరం జబర్దస్తిగా ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రజలు వద్దు అని మొత్తుకుంటుంటే కూడా బలవంతంగా తీసుకుపోయి ఉన్న తెలంగాణను ఊడగొట్టి కాంగ్రెస్ కలిపిందే కాంగ్రెస్ పార్టీ. సింగరేణి అచ్చంగా తెలంగాణ కంపెనీ, ఎవరికి వాటా లేకుండే, మన సొంత కంపెనీ. కానీ గతంలో ఇది నిజాం రాజు ఉన్నప్పుడు పెట్టుకున్నటువంటి కంపెనీ. అచ్చంగా 100% మనదే ఉండే. ఈ చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు చేతగాక నడపరాక లాభాలు తీయరాక కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చింది. అప్పు తిరిగి చెల్లించలేక సింగరేణిలో మా నుంచి అప్పు కట్టుడు కాదు, కంపెనీలో సగం అంత అమ్ముతాం, మీరు వాటా తీసుకోరని చెప్పి 49% వాటాను కేంద్రానికి కట్టబెట్టిందే కాంగ్రెస్ పార్టీ, వేరే ఎవరో కాదు. వీళ్ళు వచ్చేప్పుడు మళ్ళీ పోజులు కొడితే సిగ్గాన్ని ఉండాలి కనీసం. ఎవడమ్మిండి సింగరేణిని? రేపు అడగాలి మీరు దయచేసి. సింగరేణిని 49% కేంద్రానికి ఇచ్చిన దద్దమ్మలు ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ యూనియన్, ఇదే కమ్యూనిస్ట్ యూనియన్లు. వీళ్ళిద్దరే కదా డిపెండెంట్ ఉద్యోగాలకు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టినోళ్ళు. డిపెండెంట్ ఉద్యోగాలు ఉడగొట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా, ఈ నాయకులే కదా. మీకు తెలియదా చరిత్ర? మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించినాం. అంతకుముందు 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉంది గవర్నమెంట్లో, వాళ్ళు కల్పించిన ఉద్యోగాలు 6400. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కల్పించిన ఉద్యోగాలు 19400 ఉద్యోగాలు. వాళ్ళకు మాకున్న తేడా ఇది. ఇంకో పార్టీ ఉన్నది బీజేపీ. ఆ నరేంద్ర మోదీ ప్రధానమంత్రికి ఒక పిచ్చి పట్టుకున్నది, అన్ని ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్, మొత్తానికి మొత్తమే. విమానాలు ప్రైవేటైజేషన్, ఓడలు ప్రైవేటైజేషన్, రైలు ప్రైవేటైజేషన్, చివరికి బొగ్గు కూడా ప్రైవేటైజేషన్ అంటారు. మనకున్న బొగ్గు మనం ఎందుకు ప్రైవేటైజ్ చేయాలి నాకు అర్థం కాదు. మళ్ళీ వాడిని ఎందుకు బిచ్చం ఎత్తుకోవాలి? ఎంతోమందికి ఉద్యోగాలు దొరుకుతాయి, పని దొరుకుతుంది, మన బొగ్గు మనకు పనికి వస్తుంది. ఈ బొగ్గును మొత్తం మునుగొట్టాలని ప్రైవేటైజేషన్ దుకాణం పెట్టారు. ఈడ కూడా 2 గన్ల మీద పెడితే ఇదే బాలకసుమని మీరందరూ నిరాహార దీక్షలు చేసి కదా అడ్డుకున్నాం. మనమే కదా అడ్డుకున్నది. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు, కేసీఆర్కి ఏం పని లేదు, ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ డబ్బులను రైతు బంధు రూపంలో వేస్ట్ చేస్తున్నట్టు దుబారా చేస్తుందని మాట్లాడతారు. రైతు బంధు దుబారానా? మీరే చెప్పారు, దుబారానా? రైతు బంధు వేస్ట్ పథకమా? ఇక ఇంకో ఆయన ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడు ఆ పుణ్యాత్ముడు ఇంకో మాట చెప్తుండు, ఎందుక కరెంటు వేస్ట్ చేస్తాడు కేసీఆర్, 24 గంటలు ఇచ్చే అక్కర్లేదు, 3 గంటలు ఇస్తే చాలు ఉంటాడు. సరిపోద్దా 3 గంటల కరెంటు? ఎన్ని గంటలు ఉండాలి? ఏమన్నా ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉండాలంటే చేతులు లేవడాలి దయచేసి. ఆ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, బట్టి విక్రమార్క మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాగానే ధరణి పోర్టల్ని తీసి బంగాళాఖాతంలో ఇస్తారు. ధరణి ఉండన్నా పోవన్నా? ఉండాలంటే ఒకసారి చేతులు లేవడాలి దయచేసి. ప్రజలందరూ ఆడ, నేను ఏ ఊళ్ళు అడిగినా ఇదే మాట చెప్తా ఉన్నారు. మా దగ్గరన్న అధికారం తీసి మీకు అప్పగిస్తే ఇలా ఇది ఒక్క మాట మీదనే మీరు ఓట్లు వేయచ్చు, ఈ ఒక్క మాట మీదనే మీరు నిర్ణయం తీసుకోవచ్చు. మీకు కరెంటు వద్దు అంటున్నారు, రైతు బంధు వద్దు అంటున్నారు, ధరని తీసేస్తామంటున్నారు.
ఎందుకు మళ్ళీ దళారీల రాజ్యం తేవడానికా, మళ్ళీ పైరవికాల రాజ్యం తేవడానికా? పాములు గుట్టుడు, తేలుగుట్టుడు అనేక మంది చచ్చిపోయింది. ఇలా 24 గంటల కరెంటు ఇండియా మొత్తంలో, భారతదేశం మొత్తంలో 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చే ఒకటే ఒక గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్. నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూడా ఇయ్యారు, ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా. ఎందుకు ఇస్తున్నాం? ఎక్కడి నుంచి ఇస్తున్నాం? కేసీఆర్ మొండి కాబట్టి అని అనుకుంటే సాధించేదాకా వదలడు కాబట్టి మనం పిచ్చోళ్ళమని ఇంకా వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అందుకే మనం సూట్ కేసులు పట్టుకొని వస్తే చాలు గెలిచిపోవచ్చని అనుకుంటా ఉన్నారు. మరి సూట్ కేసులతో వచ్చే వాళ్ళు కావన్నా, దోపిడీదారులు జేబుల పైసలు లేకుండా వచ్చే సుమన్ లాంటి వ్యక్తి కావన్నా, ఈ ఆలోచన సరళి, ఈ పద్ధతి ప్రజల్లో రానంత వరకు ఈ సూట్ కేసుల బాబత్కాలు వస్తూనే ఉంటారు, ఈ నోట్ల కట్టల బాబత్కాలు వస్తూనే ఉంటారు. వాళ్ళ బలమంతా డబ్బే, ఎక్కడ కనిపించరు. ప్రజలకు ఆపద వచ్చినాడు ఉండరు, సంపద వచ్చినాడు ఉండరు, దుఃఖం వచ్చినాడు ఉండరు. ఎలక్షన్ రాగానే మాత్రం వస్తారు. ఇక ఎలక్షన్ రాగానే వీళ్ళు కడపకెళ్ళి ప్రేమలు దేవుకత్తాయి. మళ్ళీ మళ్ళీ ఇక రా బిడ్డ 2 సీసాలు తాగుదాందా. ఏ నీ ఇంట్లో ఏమైనా లగ్గము నాది? నీ ఇంట్లో ఏమైనా కార్యం ఉన్నదా, లగ్గం ఉన్నదా? ఎందుకు ఇస్తాను సీసాలు? ఈ బాబతు వాళ్ళని తరిమి కొట్టకపోతే ఇది ప్రజాస్వామ్యం కాదు, దానికి విలువ ఉండదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ జిల్లాలో 2-3 మోపైంది. ఓడైతే పకాతు ప్యాకాట క్లబ్బులు పెట్టి పైసలు సంపాదించాడు మందిని ఎత్తికొట్టి, లేకపోతే దీనికి అర్థం లేకుండా పోతుంది. ఆ విధంగా దయచేసి మీరందరూ ఆలోచన చేయకపోతే చాలా పెద్ద ప్రమాదం వస్తుందని మనవి చేస్తా ఉన్నాను.